హలో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ సాయితి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పాత వీడియో చూడకపోతే చూసేయండి. సో ఈరోజు అయితే మనం బయటికి వెళ్తున్నాం అనమాట. రోజ్ థీమ్డ్ కెఫేకి వెళ్తున్నాం. సో ఏం చేస్తాం ఏంది అన్న వ్లాగ్ చూసేయండి. సో లెట్స్ గెట్ వ్లాగ్స్. మా అన్నయ్యని అయితే ఫుల్గా టార్చర్ చేసేసి ఒప్పించినాం అనమాట. 11 వెళ్ళడానికి. సో ఇంకా ఫైనల్గా సరే అరవకని తీసుకొని వెళ్తా అని చెప్పి స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయిన తర్వాతనే షూట్ చేసిన నేనైతే. చూపిమన్నావు కదా నిన్న ఎక్కువ తస్వి. సో ఇంకా పైకైతే వెళ్ళిపోయినాం అనమాట. ఇది థర్డ్ ఆర్ ఫోర్త్ ఫ్లోర్‌లో ఉందనుకుంటా. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్‌లీ. మీకు అక్కడ లిఫ్ట్ దగ్గర బోర్డ్ కనిపిస్తది. సో 11 రోస్‌కి ఏ ఫ్లోర్‌కెళ్ళాలి అని చెప్పేసి. సో ఇంకా ఇది బ్రాండ్ ఫ్యాక్టరీ పైన అయితే ఉందనమాట. సో ఇంకా మేము వెళ్ళి కూర్చున్నాము. మాకు కూర్చోగానే సమ్ వియర్డ్ కైండ్ ఆఫ్ స్మెల్ వచ్చింది. విచ్ ఐ డోంట్ లైక్. చాలా సేపటి వరకే ఐ వాస్ ఆర్గ్యూయింగ్, స్మెల్ వస్తుంది, మీకొస్తుందా? మీకొస్తుందా? అని చెప్పి. బట్ అందరికీ అట్లే అనిపించింది. సో ఇంకా మేము ప్లేస్ అయితే షిఫ్ట్ అయిపోయినాం అనమాట. అటు కార్నర్ కూర్చోండి. తర్వాత ఇటు వచ్చేసినాము. అయినా చాలా సేపటి వరకే ఆ స్మెల్ అట్లే కంటిన్యూ అయింది. ఐ డోంట్ నో వై. అంటే కొన్నిసార్లు బెలూన్స్ ఎక్కువ రోజులు బ్లో చేసి పెట్టడం వల్ల కూడా అట్లా స్మెల్స్ వస్తాయి కదా! బట్ అది బెలూన్స్ కైండ్ ఆఫ్ స్మెల్ కాదు. విచ్ ఇస్ రియల్లీ రియల్లీ వియర్డ్ అనిపించింది నాకు. చెప్పే. ఆ? వాట్ డూ యూ వాంట్ ఈట్ కాదు. వాట్ డూ యూ వాంట్ సే? ఏం చెప్పాలనుకుంటున్నావు? యాక్చువల్లీ అయితే మా మమ్మీ అస్సలు పంపియరు మిమ్మల్ని. మీకసలు భయం లేదా అని ఫుల్ తిట్టింది. బట్ స్టిల్ అందరూ వచ్చినాం గదా! ఎళ్తే బావుంటది అన్నట్టు ఎళ్ళినుండే అనమాట. సో, ఇంకా మేము చాలా చాలా లిమిటెడ్‌గానే ఆర్డర్ చేసుకున్నాం ఫుడ్. ఎందుకంటే ఆ రోజే ఇంట్లో వ్రతమయింది. సో, ఇంకా ఎక్కువ హెవీగా తినలేము. జస్ట్ అలా కెఫేకెళ్దాము అన్నట్టు ఎళ్ళినుండే అనమాట అంతే. అండ్ చాలా లిమిటెడ్‌గా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం. మేము ఆర్డర్ చేసుకున్న వాటిలో అన్నీ చాలా చాలా వచ్చినాయి. అండ్ ఫ్రైడ్ రైస్ ఒక్కటే వాస్ డిసప్పాయింటింగ్. అంటే మేము అనుకున్నట్టు లేదనమాట. విచ్ ఇస్ ప్రిటీ యావరేజ్ ఆర్ గుడ్ అనొచ్చు. అది ఎందుకు హైఫై ఇచ్చుకున్నా తెలుసా? నేను ఇక్కడ వదిలేసిపోతా అంటే నువ్వు ఓకే అన్నందుకు. ఇంకా తస్విన్ కూడా తీసుకొని వెళ్ళుండే అనమాట మాతో పాటు. అండ్ దాన్నైతే ఫుల్ ఆట పట్టించుండే. "వీళ్ళేం కట్టాము, నిన్నే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాము" అని చెప్పి రెస్టారెంట్ వాళ్ళకి కూడా చెప్పినామనమాట. టేక్ హర్ ఇన్ అని చెప్పేసి. వాళ్ళు కూడా యాహ్! ఓకే ఫైన్ అన్నట్టు అనుండే అనమాట. ఇంకా అని చెప్పి ఫేస్ పెట్టుకొని కూర్చుంది. బట్ ఫుడ్ వాస్ ఓకే. ఓకే. ఇందాకనే ఆల్రెడీ ఫుడ్ గురించి రివ్యూ చెప్పేసినా కదా! అండ్ ఆ స్మెల్లే నాకు చాలా చాలా వియర్డ్‌గా అనిపించింది. అండ్ ఆల్సో పిజ్జాస్ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ డెఫినిట్‌గా ట్రై చేయొచ్చు ఇంకోసారి. దే ఆర్ ఫ్రెష్ అండ్ క్లీన్ అనమాట. సో, కొన్ని ప్లేసెస్‌లో డవ్ అదంతా ఆల్రెడీ ప్యాక్డ్ వన్స్ యూజ్ చేస్తారు కదా! సో, నాకిక్కడైతే అలా అనిపించలేదు. ఫుడ్ వాస్ రియల్లీ రియల్లీ గుడ్. ఇంకా ఫుల్‌గా ముచ్చట్లేసేసుకుంటూ, మాట్లాడుకుంటూ మేమైతే ఫుడ్ ఎంజాయ్ చేసేసామనమాట. ఆల్రెడీ చెప్పినట్టున్నా మేమైతే చాలా చాలా లిమిటెడ్‌గా ఫుడ్ ఆర్డర్ చేసినాం. యాక్చువల్లీ చాలా ముచ్చట్లున్నాయి. బట్ ఎనకాల అయితే ఫుల్ వాల్యూమ్‌లో సాంగ్స్ వస్తున్నాయనమాట. అండ్ ఆల్సో పక్కన టేబుల్ వాళ్ళు సమ్ గేమ్స్ అట్లా ఆడుకుంటుండే. సో, చాలా నాయిస్ డిస్టర్బెన్స్ ఉంది. అండ్ మేము ఆర్డర్ చేసింది చాలా లిమిటెడ్‌గా గదా ఫుడ్. అది గూడా మాకందరికి చాలా ఎక్కువైపోయింది. మేమందరం హాఫ్ నీకు, హాఫ్ నాకు అని చెప్పి అట్లా షిఫ్ట్ చేసుకుంటూ ఉండే. అండ్ అట్లనే ఇంకా ఫుల్ టైమ్ పాస్ చేసేస్తున్నామనమాట. ఎక్కువ సేపు గూడా ఏమి ఎళ్ళలేదు. మా మమ్మీ కాల్ చేస్తూనే ఉంది. ఇంకెప్పుడొస్తారు? ఎంతసేపు? ఏం తింటున్నారు ఫస్ట్ మీరు? అని చెప్పేసి. మా మమ్మీకి అసలు ఏం తినము మమ్మీ అని చెప్పేసి వచ్చినామనమాట. జస్ట్ ఫోటోస్ తీసుకొనొస్తాము అని చెప్పి. బట్ అంత దూరం వెళ్ళినంక ఏది తినకుండా వస్తే ఎలా చెప్పండి. అండ్ ఆల్సో ఈ ప్లేస్‌లో డెజర్ట్స్ చాలా చాలా ఫేమస్ అంట. అంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటున్నాయి కదా! ఈ మధ్యన డెజర్ట్స్ అట్లా. ఇక్కడ నేను ఈ ఎక్స్‌ప్రెషన్ ఎందుకు ఇచ్చినానో మీకు నెక్స్ట్ క్లిప్పింగ్స్‌లో తెలుస్తది. అది పిజ్జా అనుకున్నావా, రొట్టె అనుకున్నావా? ఏమైంది? ఏంటిదా? మర్డర్ కాదు, డబల్ మర్డర్ చేసింది మొత్తం. చెప్పు ఎమోషనల్ ఇట్ సైడ్ తిరిగిన అదే చెప్పు. అది ఏమంత పెద్ద పాపం చేసిందని దాన్ని అట్లా అత్యంతరంగా చంపారు. సగం సిరిగిచ్చి సగం నేను తీసుకుందామని కట్ చేస్తున్నా. అది కుడిగా అయిపోయిందా? సో, ఇంక అట్లా మంచిగా ఫన్ చేసుకుంటూ అట్లా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసినామనమాట. చెప్పినా కదా! ఫ్రైడ్ రైస్ నాకు అంతేం నచ్చలేదు. బికాజ్ అది స్పైసీ లేదనమాట అంతే. అండ్ ఈ డెజర్ట్ ఆర్డర్ చేసినుండే. దిస్ వాస్ లైక్ క్లౌడ్
బ్రౌనీ ఇన్ క్లౌడ్ అనుకుంటా. సంథింగ్ అట్లనే ఏదో ఉంటది. దాని నేమ్ ఎగ్జాక్ట్‌లీ నాకు గుర్తులేదు. అండ్ సిరి ఇదైతే స్నాప్ కోసం ఆర్డర్ చేసింది. లిటరల్‌గా నేనైతే చెంప పగలగొడుతుండే. సో, స్నాప్ పెట్టుకుంటా ఆర్డర్ చెయ్యు అని అంటే అండ్ విచ్ వాస్ ఓకే. ఓకే. అంత గ్రేట్ ఏం లేదు. బట్ నాకు ఈ బ్రౌనీ చాలా నచ్చిందనమాట. లైక్ అంత టేస్టీ ఏం అనిపియలేదు. బట్ హోమ్ మేడ్ బ్రౌనీ కైండ్ ఆఫ్ టేస్ట్ వచ్చింది. విచ్ వాస్ రియల్లీ రియల్లీ గుడ్. అండ్ అశ్వి పాపకి పాపం అందుతలేదనమాట. సో, ఇంకా అది అటు ఇటు ఇటు అటు చాలా తిరిగేస్తుంది. అండ్ మా అన్నయ్య మేమందరం డెజర్ట్ ఎంజాయ్ చేస్తుంటే మా అన్నయ్య మాత్రం సిన్సియర్‌గా బిల్ కట్టడానికి ఎళ్ళిండు పాపం. సో, యాహ్! మేమందరం అయితే ఇలా బయటికెళ్ళి ఫుల్‌గా ఫుడ్ తినేసి ఎంజాయ్ చేసినామనమాట. అండ్ ఓవరాల్ రెస్టారెంట్ గురించి చెప్పాలంటే ఎస్థెటిక్స్ అదంతా చాలా చాలా బాగుంది. అండ్ ఆ స్మెల్ గురించి నేను ఇంకొకళ్ళ దగ్గర కనుక్కున్నాను. అండ్ మా సిరి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎళ్ళిరనమాట. సో, వాళ్ళకి కూడా అలానే అనిపించింది అని అన్నారు. బట్ ఐ రియల్లీ డోంట్ నో కంప్లీట్‌లీ. మీరెవరైనా ఎళ్ళినప్పుడు మీకు అలాంటి ఏమైనా స్మెల్ వచ్చింది లెట్ మీ నో. అండ్ సిరియే చెప్పిందనమాట. మేము ట్రై చేసిన రెసిపీస్ అన్నీ బాగుంటాయి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్‌ని అడిగి. సో, ఇంకా అవన్నీ ట్రై చేసినుండే. అండ్ ఇక్కడ చాలా డెజర్ట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ రెడీమేడ్ డెజర్ట్స్ ఉంటాయి కదా! సో, అవి కూడా ఉండే. అండ్ ఫోటోస్ కూడా తీసుకున్నామనమాట. మరీ అంత ఎక్కువ ఏం తీసుకోలేదు. మా మమ్మీ ఒక 5, 6 టైమ్స్ కాల్ చేసింది ఆ 1 అవర్‌లోనే. ఇంకెప్పుడొస్తారు? ఎంతసేపు? ఎంతసేపు? అని చెప్పి. సో, ఇంక ఫైనల్‌గా ఇట్లా షార్ట్స్ తీసేసుకున్నాం అనమాట. అండ్ కొన్ని ఫోటోస్ కూడా తీసేసుకున్నాం. అది మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్స్‌లో చూసుంటారు. అశ్విన్ లిటరల్‌గా ర్యాగ్ చేసి ఇడిచిపెట్టాం. జూనియర్ లాగా. లేకపోతే మేడం గారు తస్వి వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? తస్వీ ఎలా ఉందమ్మా? ఎలా ఉందమ్మా? ఇంకోసారి బయటకు వస్తావా మాతో? వస్తుంది, ఎందుకు రాదు? ఈ వీడియో ఇక్కడ వచ్చిన థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేసుకోండి. అండ్ ఆల్సో బాయ్ గైస్. సబ్స్క్రైబ్.